వైసీపీ ప్రభుత్వంపై మంత్రి కొల్లు రవీంద్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వంలో మొత్తం 29 మద్యం డిపోలలో 10 డిపోలు తాకట్టు పెట్టారని ఆరోపించారు. అనంతపురం జిల్లాలో మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. నూతనంగా నిర్మించిన మద్యం గోదామును, జిల్లా ఎక్సైజ్ శాఖ పరిపాలనా భవనాన్ని ప్రారంభించారు. అనంతరం వైసీపీ ప్రభుత్వంలో అనేక మందిపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. గోదాము నుండి వెళ్లే ప్రతి స్టాక్ వాహనాన్ని ట్రాక్ చేస్తామన్నారు. గత ప్రభుత్వ మద్యం అక్రమాలపై సిట్ ఏర్పాటు చేశామని తెలిపారు. 1986లో ఈ గోడౌన్ని ఆ రోజున ఏర్పాటు చేసి అంతకుముందు ఇక్కడ ఎరెక్ సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండేది. దాన్ని డిపో కింద మార్చి దాదాపు మొన్నటి వరకు ఒక 50 నుంచి 60 మంది ఇక్కడ వర్క్ చేయటం. 2016లో సంభవించినటువంటి ఒక అగ్ని ప్రమాదంలో ఈ గోడౌన్లో అంతా కూడా తగలబడిపోవడం. అప్పుడు కమిషనర్గా ఉన్నారు ముఖేష్ కుమార్ మీనా గారు, వారు మేడం గారు చెప్పినప్పుడు నేను కూడా వచ్చి ఇక్కడ పరిశీలించడం జరిగింది. ఇమీడియట్గా వేరే ఆల్టర్నేట్ పెట్టుకుని దీన్ని నిర్మాణం చేయడానికి ఆ రోజున ఇన్సూరెన్స్ కానీ అదేవిధంగా డిపార్ట్మెంట్ నుంచి కూడా కలిపి 11 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. తిరిగి మళ్ళీ దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఈరోజు ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వం వచ్చిన వెంటనే, ఎందుకంటే గతంలో వీళ్ళు డిపార్ట్మెంట్ను కూడా 2 ముక్కలుగా చీల్చేశారు. సెబ్ అని పెట్టి సెబ్లోకి 70% ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి స్టాఫ్ అందరిని కూడా అటు డైవర్ట్ చేయడం వల్ల ఎన్ఫోర్స్మెంట్ లేకుండా పోయింది. తిరిగి మళ్ళీ మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సెబ్ని రద్దు చేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఒకే డిపార్ట్మెంట్ కింద నడిపిస్తూ ఇవాళ పాలసీ కూడా తీసుకున్నాం. దాదాపు 6 రాష్ట్రాల్లో సబ్ కమిటీ వేసుకుని సబ్ కమిటీకి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. 6 రాష్ట్రాల్లో మొత్తం కూడా పరిశీలన చేసి ఏది బెస్ట్ పాలసీ అని చెప్పి తీసుకొచ్చి ఒక బెస్ట్ పాలసీ వాళ్ళు ఇచ్చాం. దానివల్లే చాలా పారదర్శకంగా మొన్న డ్రాల్ పెడితే అప్లికేషన్స్ పెడితే ఓపెన్గా దాదాపు 90,000 అప్లికేషన్స్ తీసుకున్నారు.